జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ, నా క్రెడిట్ అంతా చోరీ చేశారు. ఎందుకంటే ఈ విషయంలో చిన్న పిల్లలకు కూడా సామాన్యులకు కూడా అర్థమవుతుంది. మీరు చేసిన పనులు చెప్పుకుని 2024 ఎలక్షన్కి వెళ్తే ఏమైంది? ఓటమి చెందారు, ఘోర ఓటమి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. అటువంటి పనులు మేము చేసామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎందుకు చెప్పుకుంటుందండి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ గారు ఎందుకు చెప్పుకుంటారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీకు 11 సీట్లు వచ్చినాయి. కాకపోతే మీ క్రెడిట్ మీరు అంటున్నారు కాబట్టి మీరే 2029లో మేము 2019 నుంచి 24 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేసామని చెప్పి మీరే చెప్పుకోగలుగుతారు. 29లో చెప్పడానికి ఆలోచించారు. అటువంటిది కూటమి ప్రభుత్వం ఎందుకు చెప్తుందండి? అంటే 10 సార్లు మా క్రెడిట్ కూటమి ప్రభుత్వం చోరీ చేస్తుందని చెప్పి అలా మిస్గైడ్ చేస్తే కూటమి ప్రభుత్వం కానీ మేము చేసామని చెప్తుంది అన్న ట్రాక్లో ఏమైనా ఆలోచిస్తున్నారు? చెప్పరండి. చిన్నపిల్లలు కూడా ఆలోచిస్తారు. మీరేం ఓడిపోయారు, మీరు చేసిన పనులన్నీ చెప్పుకుని వెళ్తే మళ్ళీ ఆ పనులన్నీ కూటమి ప్రభుత్వం ఎందుకు చెప్తుంది? మేము జగన్ ఆ పనులు మేము చేసామని. మీకు అవకాశం ఉంది కదా 29లో మీరు చెప్పండి, పోనీ చూద్దాం. ప్రజలకు ఒక అవగాహన ఉందండి ఎవరేంటి అన్నది. ఈ క్రెడిట్ చోరీ మాటలు ఎందుకు అవసరం ఏముంది? ఆలోచిస్తారు కదా, చిన్నపిల్లలకి సామాన్యులకి అర్థమవుతుంది. మీరు కనీసం ప్రతిపక్షాలు కూడా ఇవ్వలేదు, మీరు చేసిన పనులు చెప్పుకుని వెళ్తే. అటువంటి పనులు మళ్ళీ మేము చేసామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎలా చెప్పుకుంటుంది అన్నది ఇది. ఈ లాజిక్ చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. మీరు పదే నా క్రెడిట్ చోరీ అని మాట్లాడితే మాత్రం ఎవరు